మన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత నంది అవార్డుల హడావిడి కనిపించకుండా పోయింది. అయితే మళ్ళీ ఆ హంగామా మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు సంబంధించి నంది అవార్డుల కోసం 2012-2013 సంవత్సరాలకు జయసుధా, కోడి రామకృష్ణుల ఆధ్వర్యంలో నియమింపబడ్డ కమిటీలు తమ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేశారు. జయసుధా 2012 సంవత్సర కమిటీకి కోడి రామకృష్ణ చైర్మన్లుగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన తర్వాత మీడియాకు ఆ అవార్డుల వివరాలను విడుదల చేశారు. అయితే అనూహ్యంగా టాలీవుడ్ కలెక్షన్స్ చరిత్రను తిరగరాసిన అత్తారింటికి దారేది సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా అవార్డును ఇచ్చినప్పటికీ ఈ మూవీలో నటించిన టాలీవుడ్ ఎంపరర్ గా మారిన పవన్ కళ్యాణ్ కు ఉత్తమ నటుడు అవార్డు రాకపోవటం ఒక షాకింగ్ ట్విస్ట్ మాత్రమే కాకుండా పవన్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే బాహుబలి సినిమా ద్వారా జాతీయ స్థాయి పురస్కారాలు వస్తాయనుకున్న ప్రభాస్ అభిమానుల కలలను బాహుబలి తీర్చలేకపోయినా మిర్చి సినిమాలో నటించిన ప్రభాస్ కు ఉత్తమ నటుడు అవార్డు రావడం సంచలన వార్తగా మారడమే కాకుండా ప్రభాస్ అభిమానులకు జోష్ ను ఇచ్చే న్యూస్ గా మారింది. ఇక ఈ అవార్డుల వివరాలు 2012 సంవత్సరానికి గాను ఇలా ఉన్నాయి. ఉత్తమ చిత్రం ఈగ, ఇక రెండో ఉత్తమ చిత్రం మినుగురులు, మూడో ఉత్తమ చిత్రం మిథునం, ఉత్తమ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఫర్ ఈగ, ఉత్తమ కథానాయకుడు నాని ఎటో వెళ్లిపోయింది మనసు, ఉత్తమ కథానాయిక సమంత ఎటో వెళ్లిపోయింది మనసు, ఉత్తమ సహాయ నటుడు అజయ్ ఫర్ ఇష్క్, ఉత్తమ సహాయ నటి శ్యామల ఫర్ వీరంగం, బెస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ జులై, ఉత్తమ గాయకుడు శంకర్ మహదేవన్, ఉత్తమ గాయని గీతామాధురి, ఉత్తమ సంగీత దర్శకులు కీరవాణి ఫర్ ఈగ, ఇలియారాజా ఎటో వెళ్లిపోయింది మనసు. ఇక మరి 2013 సంవత్సరానికి సంబంధించి అవార్డుల వివరాలు: ఉత్తమ చిత్రం మిర్చి, రెండో ఉత్తమ చిత్రం నా బంగారు తల్లి, మూడో ఉత్తమ చిత్రం ఉయ్యాల జంపాల. అవార్డుల వివరాలు: ఇక ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం అత్తారింటికి దారేది, ఉత్తమ కుటుంబ కథా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఉత్తమ కథానాయకుడు ప్రభాస్ ఫర్ మిర్చి, ఉత్తమ కథానాయిక అంజలి ఫర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఉత్తమ దర్శకుడు దయా కొడవగంటి, ఉత్తమ సహాయ నటుడు ప్రకాష్ రాజ్. చాలా కాలం తర్వాత తిరిగి నంది అవార్డుల ప్రకటన రావడం హర్షింపతగ్గ విషయమే అయినా ఈ లిస్ట్ లో మన టాలీవుడ్ టాప్ హీరోలు చాలా మంది లేకపోవడం ఒక విధంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.